నమస్తే అండి. నేను అపరాజిత 19. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానునే వెనక్కి తిప్పిన పరమ భక్తుడు కనకదాసు గురించి చెప్తాను. కనకదాసు కర్ణాటకలో మంచి సంకీర్తనాచార్యులు. ఈయన 1709లో కర్ణాటకలో జన్మించారు. తండ్రి బీరప్ప, తల్లి బుచ్చమ్మ. వీరు యాదవ కులము వారు. మొదట బీరప్ప పశువుల కాపరిగా ఉండేవారు. తరువాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో కత్తిసాము, కర్రసాము నేర్చుకుని శ్రీకృష్ణదేవరాయల రాజ్యములో సైనికుడిగా చేరినారు. వీరికి సంతానము కలగలేదు. వీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. స్వామిని సంతానము కోసం ప్రార్థించగా ఒక మగపిల్లవాడిని ప్రసాదించారు. లేక పుట్టిన బిడ్డను చాలా గారాభంగా పెంచారు. తిమ్మప్ప అని నామకరణం చేసినారు. తిమ్మప్పకు చదువు సంజలు అబ్బలేదు. తండ్రి దగ్గర కత్తిసాము, కర్రసాము, యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. తిమ్మప్ప చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. తరువాత భార్యను కూడా కోల్పోయారు. తరువాత ఒక గమ్యం లేని బాటసారిగా తిరుగుచున్నారు. ఒకసారి విదేశీ దండయాత్ర జరుగుతున్నప్పుడు తిమ్మప్ప యుద్ధములో పాల్గొనవలసి వచ్చింది. శత్రు సైన్యము విరుచుకుపడటంతో బాగా దెబ్బలు తగిలి స్పృహ తప్పి పడిపోయినారు. తిమ్మప్పకు ఎప్పటి నుంచో ఆదికేశవ స్వామి కలలో కనిపించి నా దాసుడిగా మారమని అడుగుచుండేవారు. దానికి తిమ్మప్ప ఒప్పుకునేవారు కాదు. మళ్ళీ తిమ్మప్పకు యుద్ధభూమిలో ఆదికేశవ స్వామి ప్రత్యక్షమైనారు. తిమ్మప్ప కోపముతో, మీ భక్తులు చాలామంది మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు, వారి దగ్గరకు వెళ్ళండి అని గట్టిగా అరిచినాడు. అందుకు ఆదికేశవ స్వామి నవ్వుతూ, నాయనా, దెబ్బల బాధ వలన కోపంగా ఉన్నావు. నేను నీ వెంట ఎందుకు పడుతున్నానో చెప్తా విను. పూర్వజన్మలో నీవు నా భక్తుడవు. కర్మఫల ప్రాప్తం వలన ఇలా నన్ను గుర్తించలేకపోతున్నావు అని అన్నారు. అప్పుడు తిమ్మప్ప, ఇది నిజమే అయితే నా గాయాలు వెంటనే మాన్పించండి అని అన్నారు. వెంటనే గాయాలు మాయమైపోయి లేచి కూర్చున్నారు. ఆ రోజు నుంచి తిమ్మప్ప కనకదాసుగా మారి స్వామివారి కీర్తనలు పాడుకుంటూ తీర్థయాత్రలు చేయుచు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయానికి వచ్చినారు. నిమ్న కులస్థుడైనందున ఆలయ దర్శనానికి ఎవ్వరూ అనుమతించలేదు. కనకదాసు వెనక వైపు కిటికీ దగ్గర నుంచుని హృదయ విదారకంగా స్వామివారి కీర్తనలు ఆలపించారు. స్వామివారు కరిగిపోయి స్వామి విగ్రహం కదిలి వెనకకు తిరిగి కనకదాసు గారికి సంపూర్ణ దర్శనం కల్పించారు. విగ్రహం అప్పటి నుండి అలాగే ఉండిపోయింది. ఆ రోజు నుంచి ఎవరైనా కిటికీ గుండాయే స్వామిని దర్శించాలి. దీనినే కనకదాసు కిటికీ అంటారు. ఓం నమో నారాయణాయ. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.